క్రైస్తవుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని యూదులంటారు. యూదుల వద్ద సత్యమనేది ఏమీ లేదు అని క్రైస్తవులు అంటారు. కానీ వారు ఉభయులు చదివేది దైవ గ్రంథమే. గ్రంథ జ్ఞానం లేని వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రగల్భాలు పలుకుతారు. వీరందరిలో ఉన్న అభిప్రాయ భేదాలను గురించి నిశ్చయంగా అల్లాహ్ ప్రళయ దినం నాడు తీర్పు చెబుతాడు. అల్లాహ్ ఆరాధనాలయాలలో ఆయన నామస్మరణను నిషేధించి వాటి వినాశనానికి వడికట్టే వానికంటే పరమ దుర్మార్గుడెవడు? అటువంటి వారు ఆ ఆరాధనాలయాలలో అడుగు పెట్టడానికి అర్హులు కారు. ఒకవేళ వారు వాటిలో ప్రవేశించినా భయపడుతూ ప్రవేశించాలి. కానీ వారికి ప్రపంచంలో తీవ్ర పరాభవము, పరలోకంలో ఘోర శిక్ష తప్పవు. ప్రాక్ పశ్చిమాలన్నీ అల్లాహ్వే. మీరు మీ ముఖాన్ని ఏ దిక్కుకు త్రిప్పినా అక్కడ మీకు అల్లాహ్ సమ్ముఖం లభిస్తుంది. అల్లాహ్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన అంతా తెలిసినవాడు. అల్లాహ్ ఒకరిని తన కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటారు. కానీ అల్లాహ్ ఆ విషయాలకు అతీతుడు. ఆయన అత్యంత పవిత్రుడు. అసలు యథార్థం ఏమిటంటే భూమి ఆకాశాలలో ఉన్నవన్నీ ఆయన సొంతమే. అవన్నీ ఆయన ఎడల విధేయతకు అంకితమైనవే. ఆయన ఆకాశాలకు భూమండలానికి సృష్టికర్త. తాను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన దానిని కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. అది వెంటనే అయిపోతుంది. అల్లాహ్ స్వయంగా మాతో ఎందుకు మాట్లాడడు, లేక ఏదన్నా సూచన మా వద్దకు ఎందుకు రాదు అని అజ్ఞానులు అడుగుతారు. వారికి పూర్వం వారు కూడా ఇవే ప్రశ్నలను అడిగేవారు. సన్మార్గం తప్పిన వారందరి మనస్తత్వాలు ఒక్కటే. నమ్మేవారికి మేము మా సూచనలను స్పష్టం చేశాము. దీనికంటే స్పష్టమైన సూచన మరొకటి ఏముంటుంది? సత్యజ్ఞానం ప్రసాదించి నిన్ను మేము శుభవార్త తెలిపేవానిగా, హెచ్చరిక చేసేవానిగా పంపాము. నరకవాసం ఎన్నుకున్న వారిని గురించి నీవు ఎంత మాత్రం బాధ్యుడవు, జవాబుదారుడువు కావు.